హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు 1 నుండి 10 నెంబర్ వరకు 10 రకాల డయాగ్రామ్స్ నేర్చుకుందామండి. అది ఎలా నేర్చుకోవాలో మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1 నుండి 10 సంఖ్యల వరకు 10 రకాల డయాగ్రామ్ నేర్చుకుందామండి. అంటే ఒక్కో నెంబర్కి ఒక్కొక్క డయాగ్రామ్. అంటే ఫస్ట్ 1 నుండి ఏ డయాగ్రామ్ నేర్చుకుందాం చూద్దాం. ఫస్ట్ 1 తీసుకున్నమాట. ఈ 1 తీసుకున్న తర్వాత ఈ 1 నుంచి ఒక రకమైన డయాగ్రామ్ తీసుకుందామండి. చూడండి, అలా డబల్ చేసిన తర్వాత మధ్యలో ఒక యారో మార్క్ పెట్టి పైన ఒక వాటర్ డ్రాప్ టైప్లో పెట్టనమాట. అదేనండి క్యాండిల్. ఆ క్యాండిల్ అనేది ఎలా గీయవచ్చు అంటే కనుక 1 నెంబర్తో ఈజీగా గీయచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ క్యాండిల్ కరుగుతున్నప్పుడు నీట్గా కనిపించే మైనము ఇదంతా నీట్గా చూపిస్తామన్నమాట. అంటే కొవ్వొత్తు డయాగ్రామ్ అనేది ఈజీగా రావాలనే ఉద్దేశంతో 1 నెంబర్ని యూజ్ చేశాను అనమాట. చూసారా, ఈజీ టెక్నిక్స్తో మనం ఒక్కొక్క డయాగ్రామ్ని ఒక్కో నెంబర్తో ఈజీ మెథడ్లో చేయడం ఎలా అనేది మన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్తో ప్రతి టెక్నిక్ని అంటే ఇక్కడ ఉండేటువంటి క్యాండిల్ యొక్క కలర్ని కూడా జాగ్రత్తగా అప్లై చేస్తున్నమాట. అంటే లైట్ కలర్ నుంచి డార్క్లో చూపించడం ఇవన్నీ చేస్తున్నమాట. అంటే ఇక్కడ వెలుతురు కనిపిస్తుంది కాబట్టి దానికి గోల్డెన్ ఎల్లో చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈ ఎల్లో కలర్తో ఇక్కడ ఉండేటువంటి కలర్స్ని హైలైట్ చేస్తున్నమాట. ఇలా మనం కింద బ్రౌన్ కలర్ని వేసి ఈ 1 అనే డయాగ్రామ్ని పూర్తి చేసామన్నమాట. ఇప్పుడు 2 నెంబర్తో ఒక డయాగ్రామ్ పూర్తి చేద్దామండి. చూస్తున్నారు, ఫస్ట్ 2 అనే నెంబర్ తీసుకున్నాను అనమాట. ఈ 2 నెంబర్ తీసుకున్న తర్వాత ఆ 2ని పైనుంచి చూస్తున్నారా, పైనుంచి ఒక యూ షేప్ అంటే గుడ్డాకారం టైప్లో కనిపించేలా చేశానమాట. పైన ఒక హాఫ్ సర్కిల్ తీసుకున్న తర్వాత ఒక రౌండ్ పెట్టుకుని దానికి వి ఆకారాన్ని కలిపానమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అదేనండి బర్డ్. అంటే ఒక పక్షి బొమ్మ ఈజీగా వచ్చే విధంగా 2 నెంబర్ని వాడనమాట. చూడండి ఇలా తీసుకున్న తర్వాత మార్కర్తో హైలైట్ చేసుకుని దీనిపైన ఆయిల్ ప్యాస్టిల్స్తో జాగ్రత్తగా అప్లై చేస్తుందన్నమాట. చూడండి, దానికి ఒక డిఫరెంట్ అయిన కలర్స్ తీసుకుని దాన్ని అప్లై చేయడం వల్ల కలర్స్ అనేవి అందంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా కనిపించే విధంగా అందంగా కనిపించే విధంగా మనం ప్రజెంట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. ఈ ఎల్లో కలరు చూడడానికి చాలా అందంగా ఉండాలి కాబట్టి ఈ కలర్ అనేది నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రజెంట్ చేస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఉన్న తర్వాత దీనికి ఈ విధంగా మనం 2 నెంబర్ డయాగ్రామ్ పూర్తి చేసాం అన్నమాట. ఇప్పుడు 3 నెంబర్ చూస్తున్నారా, ఈ 3 నెంబర్తో ఒక రకమైన డయాగ్రామ్ పూర్తి చేద్దామండి. అదేనండి మంకీ. అంటే కోతి ఈ డయాగ్రాము ఈ 3 నెంబర్తో ఈజీగా పూర్తి చేద్దాం. చూస్తున్నారు, పైన 0 కింద తీసుకుని మళ్ళీ 3 నెంబర్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఒక సి ఆకార టైప్లో పెట్టిన తర్వాత 2 గీతలు పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకో గీత పెట్టిన తర్వాత కింద ఒక 0 టైప్లో పెట్టి ఇక్కడ కింద తోక కింద పెట్టానమాట. చూస్తున్నారా, ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రౌండ్ కింద పెట్టి ఇక్కడ ఒక గీత పెట్టానమాట. చూడడానికి కోతి అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. అంటే 3 ఆకారంలో కనిపించే కోతి నీట్గా కనిపించే విధంగా చేశానమాట. ఇలా చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకొని జాగ్రత్తగా అప్లై చేస్తున్నానండి. ఇలా ఆరెంజ్ కలర్ అప్లై చేసిన తర్వాత ఈ కలర్తో నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్తో నీట్గా చూపిస్తున్నమాట. చూడండి కలర్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కలర్స్తో నీట్గా ఈజీగా అందంగా కనిపించాలని 3 నెంబర్తో 3వ డయాగ్రామ్ని పూర్తి చేశాను అనమాట. చూస్తున్నారా, అలాగే 4 నెంబర్తో చూడండి. అంటే 4 అనే నెంబర్ తీసుకున్నాం అన్నమాట. ఈ 4 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ ఎలా గీయాలి అంటే చాలామంది 4 నెంబర్తో చాలా రకాల డయాగ్రామ్ గీస్తారండి. అయితే ఈరోజు ఇదే 4 నెంబర్తో మనం మన జాతీయ పతాకం ఎలా గీయాలో చూద్దామండి. చూస్తున్నారా, ఇలాగ నీట్గా గీతలు గీసుకున్న తర్వాత ఆ పైన ఒక రౌండ్ పెట్టామన్నమాట. మధ్యలో వచ్చేటప్పటికి మనం ధర్మచక్రం గీయాలి. చూస్తున్నారా, ఈ ధర్మచక్రం అనేది బ్లూ కలర్తో తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఈ విధంగా మనం 4 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో మన జాతీయ పతాకాన్ని అంటే ఇండియన్ ఫ్లాగ్ అనేది ఈజీగా ఇస్తామన్నమాట. అయితే మన ఇండియన్ ఫ్లాగ్ 3 కలర్స్ కనిపిస్తాయి కాబట్టి ఒకటి ఆరెంజ్, వైట్, గ్రీన్. ఈ గ్రీన్ కలర్ కూడా అప్లై చేస్తామన్నమాట. ఈ విధంగా మనం నీట్గా అప్లై చేసిన తర్వాత ధర్మచక్రం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుందన్నమాట.
అందువల్ల చుట్టూరు ఉండేటువంటి లైన్స్ అనేది బ్లాక్ కలర్తో హైలైట్ చేసామాట. చూస్తున్నారా, ఈ విధంగా మనం నేషనల్ ఫ్లాగ్ అనేది పూర్తి చేసామాట. అది కూడా 4 అనే నెంబర్తో 4వ డయాగ్రామ్ని పూర్తి చేసామాట. చూస్తున్నారా, అలాగే ఇప్పుడు 5 అంటే 5 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో మనం ఒక రకమైన డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా, అది కూడా సముద్రంలో జీవించేటువంటి జీవి. అందులోకి చేపలు అంటే షార్క్లు అని చెప్తారు కదండి, అటువంటి చేపలు నీట్గా కనిపించేటువంటి అవి సముద్రంలో ఎలా ఉంటాయి, వాటి మనుగడ ఎలా కనిపిస్తుంది అని నీట్గా చూపించడం కోసం ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా తీసుకున్న తర్వాత అక్కడ కనిపించేటువంటి గీతలు వి ఆకారాలని 2 చోట్ల పెట్టుకుని కింద పైన ఎలా నోరులో ఉన్నటువంటి పళ్ళు కూడా నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఎలా తీసుకున్న తర్వాత స్కై బ్లూతోని కలర్ని అప్లై చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా స్కై బ్లూతో నీట్గా ఏం చేస్తున్నానంటే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం కలరింగ్ అనేది నీట్గా ప్రజెంట్ చేయడంతో మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే దీని మీద ఇంకా రెడ్ కలర్ కూడా అప్లై చేస్తే కనుక ఈ కలర్స్ అనేవి నీట్గా కనిపిస్తుంది. అందులోకి ఈ సముద్రంలో ఉండేటువంటి జీవులన్నీ కొద్ది సిల్వర్ టైప్లో కనిపిస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఈ కలర్స్ అనేవి దానికి సింబాలిక్గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ కలరింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా 5 అనే నెంబర్తో ఈ చేప డయాగ్రామ్ని పూర్తి చేశాను అనమాట. ఫిష్. ఇప్పుడు 6 అంటే 6 నెంబర్తో మనం ఇంకొక డయాగ్రామ్ని డ్రా చేద్దామండి. చూస్తున్నారా, ఈ 6 అనే నెంబర్ అంటే తీసుకున్నమాట. ఈ 6 నెంబర్ తీసుకున్న తర్వాత దాన్ని లోపలికి రౌండ్ చేస్తుంది అనమాట. అలా చేసిన తర్వాత కిందకి అదే రౌండ్ షేప్లో కిందకి లాగానమాట. లాగిన తర్వాత అటు ఇటు క్రాస్ చేసుకుని యూ ఆకార షేప్లో కలిపానమాట. చూడండి, అదేనండి రోజ్. అంటే రోజ్ ఫ్లవర్ అనేది ఈజీ మెథడ్లో కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా రోజ్ ఫ్లవర్ అనేది మనం నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ రోజ్ ఫ్లవర్ని మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయాలన్నమాట. చూడండి ఎలా చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ప్యాస్టిల్స్తో అంటే ఆయిల్ ప్యాస్టిల్ రెడ్ కలర్ని తీసుకుని జాగ్రత్తగా అప్లై చేస్తున్నమాట. చూడండి ఎలా ఉందో. ఇలా లైట్గా అప్లై చేసిన తర్వాత అలా డార్క్ చేయాలన్నమాట. చూడండి ఇలా నీట్గా మనం కలర్స్ అనేవి నీట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా నీట్నెస్ చేస్తూ ఉంటే కానీ కలరింగ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా 6 నెంబర్తో రోజ్ ఫ్లవర్ అనే డయాగ్రామ్ని పూర్తి చేస్తున్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా రోజ్ డయాగ్రామ్ అనేది పూర్తి చేయడంతో మనం ఈరోజు డయాగ్రామ్స్ అనేవి పూర్తి చేసినట్టు అవుతుందన్నమాట. చూడండి, అయితే ఈ 6 నెంబర్తో రోజ్ డయాగ్రామ్ అనేది ఎలా గీయాలో మీకు బాగా అర్థమై ఉంటుంది. అలాగే కింద దాని యొక్క కాడ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఏలో గ్రీన్ అప్లై చేస్తుందన్నమాట. అంటే లైట్ లేత రంగులో కనిపించాలి కాబట్టి ఈ డయాగ్రామ్ పూర్తి చేసామండి. నెక్స్ట్ 7 అంటే 7 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా, ఇప్పుడు 7 అనే నెంబర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 7 అనే నెంబర్ తీసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఈ 7ని జాగ్రత్తగా తీసుకుని దాన్ని కిందకి క్రాస్ చేస్తుంది అనమాట. చూడండి కనిపిస్తుందా, ఇలా క్రాస్ చేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుతుందన్నమాట. ఇలా కలిపి ఆ మధ్యలో గీతలు కూడా పెడుతుందన్నమాట. అలాగే మధ్యలో కనిపించేటువంటి దాని విత్తనాలు అదేనండి వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ ముక్క అనేది ఎలా కనిపిస్తుంది అనేది 7 నెంబర్తో చేస్తామన్నమాట. అయితే ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ రెడ్ కలర్ని ఇక్కడ పైకి కనిపించేటువంటి ముక్క దగ్గర జాగ్రత్తగా అప్లై చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా చేసిన తర్వాత మళ్ళీ డబల్ చేస్తామన్నమాట. డబల్ కలర్ నీట్గా చేస్తామన్నమాట. ఇలా చేసిన తర్వాత నీట్గా అర్థమయ్యే విధంగా చేసుకుని వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఎల్లో కలర్ అనేది అప్లై చేసిన తర్వాత లైట్ గ్రీన్ చూస్తున్నారా, ఈ లైట్ గ్రీన్ అనేది అప్లై చేస్తున్నమాట. ఇలా ఈజీ మెథడ్లో అందంగా కనిపించే విధంగా 7 నెంబర్తో వాటర్ మిలాన్ ముక్కని తయారు చేసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 8 నెంబర్తో చూస్తున్నారా, ఈ 8 నెంబర్తో ఒక డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా, ఈ 8 అనేది తీసుకున్నమాట. ఈ 8 అనే నెంబర్ తీసుకున్న తర్వాత కిందకి ఒక వి షేప్లో పెట్టానమాట. చూస్తున్నారా, అలా మధ్యలో వచ్చేటప్పటికి కిందకి కొన్ని లైన్స్ తీసుకుంటున్నాను అనమాట. సర్కిల్ తీసుకున్న తర్వాత మధ్యలో పైన 2 వృత్తాలు తీసుకుని అంటే 2 సర్కిల్స్ తీసుకుని పైకి 2 వక్ర గీతలు గీసుకున్నాను అనమాట. చూడండి అలా కనిపించేటప్పటికి హనీ బర్డ్ అంటే తేనెటీగ కార్టూన్ టైప్లో ఎలా గీయొచ్చు అనేది నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా 8 అనే నెంబర్తో ఈజీ టెక్నిక్లో కనిపించే విధంగా ఈ డయాగ్రామ్ పూర్తి చేస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఇలా హైలైట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అలాగే దీని కలర్స్ అనేవి మనం నీట్గా
ఆయిల్ ప్యాస్టల్స్తో అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ కలర్స్ అన్నిటిని ఫస్ట్ ఎల్లో కలర్తో అప్లై చేస్తున్నమాట. అయితే గోల్డెన్ ఎల్లోతో ఈ కలరింగ్ అంతా చేస్తున్నమాట. అయితే గోల్డెన్ ఎల్లోతో నీట్గా చేసిన తర్వాత ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ అనేది అప్లై చేశాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఆరెంజ్ కలర్ అనేది అప్లై చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి కలర్ అనేది హైలైట్ అవుతుంది. మరి ఇలా హైలైట్ అవడంతో ఇక్కడ ఉండేటువంటి కలర్ మధ్యలో పైన వచ్చేటప్పటికి మెరూన్ కలర్తో కానీ పర్ఫ్యూమ్ కలర్తో కానీ నీట్గా ఇలా లైట్గా తీసుకోవచ్చు అన్నమాట. అయితే లైట్ రెడ్ కూడా తీసుకుని జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ మధ్యలో లైన్స్ ఉన్నాయి కదండి, ఆ లైన్స్ని ఒక దాన్ని డార్క్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్లాక్ ప్యాస్టల్స్తో ఏం చేస్తామంటే డార్క్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఉండేటువంటి తేనెటీగల మధ్యలో బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది కదండి, ఆ బ్లాక్నెస్ని చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా 8 అనే నెంబర్తో ఈజీగా మనం తేనెటీగని కార్టూన్ టైప్లో తయారు చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం 8 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ పూర్తి చేసాం. అలాగే 9, ఈ 9 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ పూర్తి చేస్తాం అన్నమాట. ఫస్ట్ 9 అనే నెంబర్ తీసుకున్నాను అనమాట. ఈ 9 అనే నెంబర్ తీసుకున్న తర్వాత కిందకి ఆ షేప్ని జాగ్రత్తగా తీసుకుని సేమ్ పైన ఒక సర్కిల్ టైప్లో లాగనమాట. చూస్తున్నారా, అలా కిందకి లాగిన తర్వాత కిందకి ఒక క్రాస్ టైప్లో కలిపానమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా తీసుకున్న తర్వాత పైన ముక్కు, అలాగే పైన వచ్చేటప్పటికి దానికి పింఛం సంబంధించి తీసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా తీసుకుంటే కనుక పైన మనకు కనిపించేది పికాక్, అదేనండి జాతీయ పక్షి అయినటువంటి నెమలి. ఈ నెమలిని జాగ్రత్తగా తీసుకున్న తర్వాత దానికి వచ్చేటువంటి నెమలేకలు, అంటే నెమలి కన్నులు అని చెప్తాం కదా, ఈ నెమలి కన్నులు అనేవి నీట్గా కనిపించాలి కాబట్టి ఆ నెమలేకలను జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా డయాగ్రామ్ అనేది పూర్తి చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తే కనుక మన డయాగ్రామ్ అనేది చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. తర్వాత లైట్ గ్రీన్తో దానిపై ఇలా రఫ్ చేస్తాం అన్నమాట. చూడండి, అంటే ఇక్కడ పికాక్ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ రావాలంటే కనుక లైట్ గ్రీను బ్లూ కలర్ని అప్లై చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత దాని రెక్కలకి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం అనమాట. చూస్తున్నారా, ఈ ఆరెంజ్ బరన్సైన కలర్ తీసుకుని జాగ్రత్తగా రఫ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కిందకు వచ్చేటప్పటికి చూస్తున్నారా, ఇక్కడ ప్రతి దాంట్లోని లైట్ గ్రీన్ అనేది అప్లై చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ లైట్ కలర్ అనేది గ్రీన్ అనేది లైట్గా లాగుతుంది అనమాట. అంటే ఈ సింపుల్ టెక్నిక్లో, ఈజీ టెక్నిక్లో కనిపించే విధంగా కలర్స్ అనేవి అప్లై చేస్తున్నమాట. అలాగే లైట్ బ్లూ ఉంటుంది కదండి, స్కై బ్లూ, ఆ బ్లూ కలర్తో లైట్గా అప్లై చేస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఈ కలర్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ 9 అనే నెంబర్తో ఈజీగా కనిపించే విధంగా జాతీయ పక్షిని గీసామన్నమాట. ఇప్పుడు 10 అంటే 10 అనే సంఖ్యతో ఈజీగా ఒక డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా, అంటే 10వ డయాగ్రామ్. అంటే మనం ఇప్పుడు వరకు 1 నుంచి 9వ నెంబర్ వరకు డయాగ్రామ్ గీసామండి. ఇప్పుడు 10వ నెంబర్తో మంచి డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా, ఈ 1 తీసుకున్నాం, తర్వాత 0 తీసుకున్నాం అన్నమాట. అదేనండి మన సీనరీ. అంటే కింద ఒక లైన్ తీసుకుంటున్నాం అన్నమాట. పైన ఒక గీత, కింద ఒక గీత కింద తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక త్రిభుజం టైప్లో మార్చనమాట. చూస్తున్నారా, ఒక పడవ. అలాగే పడవని జాగ్రత్తగా రఫ్ చేస్తుంది అనమాట. చూడండి, ఆ పైన వచ్చేటప్పుడు 0, పైన వచ్చేటప్పటికి పర్వతాలు ఇవన్నీ కనిపించే విధంగా డ్రా చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ సూర్యుడు అంటే సన్ కింద నీట్గా డెకరేట్ చేశాను అనమాట. అలాగే ఈ పడవని నీట్గా డార్క్ చేస్తున్నాను అనమాట. ఈ మార్కర్తో నీట్గా హైలైట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవ్వాలంటే కనుక అందంగా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ విధంగా మనం నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అనేవి తీసుకుని దాన్ని అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఈ సూర్యుడి దగ్గర రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ రెడ్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్తో ఏం చేస్తున్నానంటే అక్కడ ఉండేటువంటి తెరచాటును కానీ అలాగే ఎల్లోనేమో కలర్స్ తీసుకుని సూర్యుడి చుట్టూ కనిపించేటువంటి కిరణాలు, అంటే సూర్యు యొక్క కిరణాలు కనిపిస్తాయి కదండి, ఆ కిరణాలని జాగ్రత్తగా ఎల్లో కలర్తో అప్లై చేస్తున్నమాట. అలాగే పడవకి బ్రౌన్ కలర్ని అప్లై చేస్తున్నానండి. అంటే కలర్స్ అనేవి మనం నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో చేస్తామన్నమాట. అలాగే తెరచాపకి వచ్చేటప్పటికి స్కై బ్లూ. చూస్తున్నారా, ఈ స్కై బ్లూ కలర్ అనేది అప్లై చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట.
ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాత వాటర్ కూడా స్కై బ్లూ అనేది అప్లై చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సింపుల్ టెక్నిక్లో ఒక సీనరీ అనేది 10 అనే నెంబర్తో ఈజీగా డ్రా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు చాలా ఈజీ మెథడ్లో అందంగా ఉండేటువంటి డయాగ్రామ్స్ని 10 నెంబర్తో ఈజీగా గీయొచ్చు అన్నమాట. అదేవిధంగా 1 నుండి 10 అంకెల వరకు నీట్గా స్టెప్ బై స్టెప్, అలాగే ప్రతి డయాగ్రామ్ని క్లియర్గా ఎలా చేయాలి, ఎలా గీస్తే ఏ డయాగ్రామ్ వస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పానమాట. ఈ డయాగ్రామ్స్ అన్నీ చూసి మీరు బాగా నేర్చుకుంటారు అని నేను ఆశిస్తున్నాను అనమాట. అది ఈ డయాగ్రామ్స్ మీకు బాగా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇటువంటి డయాగ్రామ్స్ ఇంకా నేర్చుకోవాలి కాబట్టి, ఇటువంటి డయాగ్రామ్సే కాకుండా మీకు ఏ డయాగ్రామ్స్ కావాలో అవన్నీ కామెంట్ రూపంలో చెప్తే కనుక నా ఛానల్లో ఆ డయాగ్రామ్స్ డ్రా చేసి మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాను.